మీరు పాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నారా? మీ నుంచి సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ తీసుకున్నారా? హాయ్, నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. అసలు పాప్స్మియర్ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా మన ఉమెన్లో. పాప్స్మియర్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఇందాక నేను చెప్పినట్టు మనకి 10 years పడుతుంది ఒక నార్మల్ క్యాన్సరస్ సర్విక్స్గా మారటానికి. ఈ 10 yearsలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాప్స్మియర్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్ టెస్ట్. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీ గైనకాలజిస్ట్ ఒక చిన్న స్పెక్యులం పెట్టి మీ సర్విక్స్ని విజువలైజ్ చేసి అది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, ఎరోజన్స్ ఉన్నాయా, ఏంటి, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, ఎట్లా ఉంది అని చూసి జస్ట్ ఒక వెరీ సింపుల్ స్మియర్ తీసుకుంటారు. మీకు పెయిన్ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, ఏముండదు. మీరు ఎంత భయపడితే మీకు అంత డిస్కంఫర్ట్ ఉంటుంది. ఫ్రీగా ఉంటే మీకు అది కూడా ఉండదు. అది ఎవ్రీ ఉమెన్ 21 years తర్వాత ఆర్ బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఎవ్రీ ఉమెన్ 3 yearsకి చేయించుకోవాలి. దీంతోపాటు మీరు మీ హెచ్పివి డిఎన్ఏ వైరస్ కూడా టెస్ట్ చేయించుకున్నారు అని అంటే అది కూడా సేమ్ ప్రాసెస్లోనే అవుతుంది. ఒక స్మియర్ తీసి హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్కి పంపిస్తారు. పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ మీరు చేయించుకున్నారు అని అంటే 5 years తర్వాతే మీరు మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అయితే మనకి టెస్ట్లో ఏం తెలుస్తుంది? మీ సర్విక్స్ సెల్స్, మనం ఏదైతే ఆ సూపర్ఫిషియల్ లేయర్ ఎపిథీలియల్ సెల్స్ మనం తీసుకుంటామో సర్విక్స్ నుంచి, ఆ సెల్స్ ఎట్లా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, ఏమైనా చేంజెస్ అవుతున్నాయా, ప్రీ క్యాన్సరస్సా లేకపోతే క్యాన్సరస్ చేంజెస్ ఉన్నాయా, ముందు జాగ్రత్తగానే మనం దాన్ని డిటెక్ట్ చేసి మనం ముందు జాగ్రత్తగానే ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్ అండ్ ప్రివెంట్ ఇట్ అండ్ వీ కెన్ ట్రీట్ ఇట్ వేర్ ఇట్ ఈస్.